ఇద్దరు మంత్రులను అయితే ఖచ్చితంగా మరి క్యాబినెట్లో నుంచి వాళ్ళ పదవులు తీసి ఇంకొక నలుగురిని క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి తీసుకునే ప్రయత్నాల్లో ఎవరున్నారు? నలుగురు పేర్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క మా ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మరి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరు కూడా గెలవలే. ఒక మల్రెడ్డి రంగారెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా గెలవలేదు. అతను అడిగిన దాంట్లో అర్థం ఉంది. అతను మొత్తం ఢిల్లీలోనే ఉంటున్నాడు, ఢిల్లీలో తర్వాత ఈ క్రషర్స్ విషయంలో కూడా చాలా కష్టపడ్డాడు గత ప్రభుత్వంతో. బీఆర్ఎస్ హయాంలో ఈ క్రషర్స్ విషయంలో కూడా చాలా కష్టపడ్డాడు. ఎవరు? ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే. అండ్ ఇక్కడ ఆయన ఏమంటాడు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేను తప్ప ఎవరు గెలవలేదు, అందుకే నాకు మంత్రి పదవి ఇవ్వాలన్నాడు. కరెక్టే కదా మరి. హైదరాబాద్లో ఎవరు గెలవలే, రంగారెడ్డిలో కాంగ్రెస్ మొత్తం స్మాష్, ఒక్క మల్రెడ్డి రంగారెడ్డి తప్ప ఎవ్వరు కూడా గెలవలేదు. మరి ఆయన చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది కదా. పార్టీ కోసం కష్టపడ్డాడు, కాంగ్రెస్ని ఇబ్రహీపట్నం నిలబెట్టిండు. 3 సార్లు నించొని గెలిచినటువంటి బీఆర్ఎస్ నుంచి ఈసారి ఈయన గెలవాలని చెప్పి పట్టుబట్టి కష్టపడ్డాడు, ప్రతిపక్ష పాత్ర పోషించిండు గతంలో. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రే లేడు, ఆ శ్రీధర్ బాబుని పెట్టిండ్రు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు. మరి ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే ఒక్కడే కదా గెలిచింది, మరి తను ఒక్కడికి మీరు నిస్వార్థంగా ఇవ్వాలి కదా పదవి. మరి ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ ఏంది క్యాబినెట్లోకి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారట. రాజగోపాల్ రెడ్డికి ఎందుకు తీసుకుంటున్నారు? ఆల్రెడీ వాళ్ళు అన్నున్నాడు కదా క్యాబినెట్లో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా. కుటుంబ పాలన కాదంటారు, మళ్ళీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే మరి పదవులు ఇస్తారు. మరి ఇదేనా కాంగ్రెస్ తడిక? ఇక నేను మల్రెడ్డి రంగారెడ్డికి సపోర్ట్ చేస్తలేను, అట్లానే రాజగోపాల్ రెడ్డి నేనేమంటలేను. బీసీలకు ఎవరికన్నా క్యాబినెట్లోకి తీసుకుంటున్నారా? ఇంకొక బీసీని బర్తరఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి పదవి నుండి. మరి ఇదెక్క న్యాయం? ఇది ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా. ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా నాయన అంటే అది మల్రెడ్డి రంగారెడ్డి. మరి మీరు నిస్వార్థంగా ఇవ్వాలనుకుంటే రెడ్డి కోటాలో మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలి. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పదవి ఇచ్చినారు, మరి ఆయన తమ్ముడికి ఎట్లు ఇస్తారు? అన్నదమ్ములు ఇద్దరు క్యాబినెట్లోనే ఉంటారా? కుటుంబానికి ఒక్కడికే ఇవ్వాలి కదా. కుటుంబం మొత్తం ఉంటుందా? కుటుంబం, అన్నగారి కుటుంబం అని చెప్పి పాట పాడుకోవాలన్నా మేము. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతేనట ఆయన పార్టీ మారుతారట. ఎన్ని పార్టీలు మారుతారు? అయితే కాంగ్రెస్ పదవిస్తే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ, లేకపోతే ఇంకో పార్టీగా, ఇక మిగిలింది బీఆర్ఎస్, ఇంకో పార్టీ మారితే మారమని చెప్పండి. ఎవరిని బెదిరిస్తున్నారు? అట్లుండాలి స్ట్రాంగ్గా. పార్టీ స్టాండ్ మీద నించోవాలి, ఉంటే ఉండు లేకపోతే పో. అండ్ అట్లాగే బీసీలు ఎవరు ఉన్నారా? మీరు ఇచ్చే నలుగురు ఎవరో మెయిన్ స్ట్రీమ్లో కనబడుతున్నారు, ఒక్క బీసీ లేడు దాంట్లో. సారీ, మన ముదిరాజ్ బిడ్డ ఒకళ్ళు ఉన్నారు, శ్రీహరికి ఇస్తున్నారు. మంచి పని చేశారు, ఎందుకంటే ముదిరాజులకు కూడా ఇవ్వాలి కాబట్టి ముదిరాజు కోటాలో మా శ్రీహరి అన్నకి ఇస్తున్నారు, చాలా సంతోషం. కానీ రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇచ్చారో అర్థమవుతలేదు. రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇచ్చినారు? ఏ ప్రాతిపదికన ఇచ్చినారు? ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఎవరికైనా ఇవ్వాలి కదా పదవి, మంత్రి పదవి. ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఎవ్వరు గెలవలే. కాంగ్రెస్ క్లీన్ స్వీపు. కాంగ్రెస్ ఉమ్మడి రంగారెడ్డిలో క్వీన్ స్వీపు. ఒకటే ఒక దగ్గర ఇబ్రహీపట్నంలోనే గెలిచిండు. ఆ ఇబ్రహీపట్నంలో గెలిచినోడు కూడా మీరు ఇప్పుడు ఇవ్వకపోతే నెక్స్ట్ టైం పార్టీ కోసం కష్టపడతాడా? అసలే దిక్కు దివాణా లేదు పార్టీకి. నెక్స్ట్ టైం ఓడిపోతుంది పక్కా, రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఓడిపోతుంది. మరి పార్టీ కోసం పనిచేసేటోడు కూడా నువ్వు పదవి ఇవ్వకపోతే, డబ్బులు ఇచ్చినోడికి పదవి ఇస్తే, పార్టీ కోసం పనిచేసినోడికి పదవి ఇవ్వకపోతే మరి అని పార్టీ స్టాండ్ ఏంది, పార్టీ లైన్ ఏంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆ జిల్లాలో సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమైందనే ప్రచారం సాగుతుంది. ఎట్లనైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరి మంత్రి లేడో, అందుకని సుదర్శన్ రెడ్డి గారికి మీరు
మంత్రి పదవి ఇస్తున్నారో మరి అట్లాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా మంత్రి పదవి ఎవరికి ఇవ్వలే కదా కాంగ్రెస్ తరపున. అసలు ఎవడు గెలవలే కదా, గెలిచిన వాళ్ళు ఒక్కలే, అది కూడా ఎవరు, మల్రెడ్డి రంగారెడ్డి. మరి ఇదెక్కడ న్యాయం మీనాక్షి నటరాజన్ గారు? ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అన్నప్పుడు, ఆల్రెడీ కోమటిరెడ్డి కుటుంబానికి ఒక మంత్రి పదవి ఇచ్చినప్పుడు అయితే అన్నకి ఇవ్వండి లేకపోతే తమ్ముడికి ఇవ్వండి. అన్నకి పదవి ఇచ్చి తమ్ముడికి పదవి ఇచ్చి మరి మిగతా ఏం చేయాలి, చిప్పలు పట్టుకొని తిరగాలనా? ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలిచింది ఒక్కడే ఒక్కడు, ఆ ఒక్కడెవడు, మల్రెడ్డి రంగారెడ్డి. ఇట్లా మాట్లాడితే ఎంత ఇచ్చిండు అంటారు. ఇది ఒకటి పంచాయతీ. మళ్ళా మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరు గెలవలే కదా, హైదరాబాద్లో ఎవడన్నా గెలిచిండా? ఆ బీఆర్ఎస్ నుంచి దానాన్ని తీసుకున్నారు. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయబట్టే వాళ్ళు కూడా గోడ దూకుదామా మళ్ళా బీఆర్ఎస్కి పోదామా అని చెప్పి ఎదురు చూస్తున్నారట పాపం. వాళ్ళు ఎవరున్నారు హైదరాబాద్లో? కాంగ్రెస్కి దిక్కు లేదు, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్కి దిక్కు లేదు. దిక్కుండి గెలిచిన ఒకే ఒక్కడు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మరి ఒక్కడు గెలిచిండు కదా, ఆ గెలిచిన వాడికి క్యాబినెట్ ఇస్తే మల్రెడ్డి రంగారెడ్డి క్యాడర్ సంతోషిస్తారు కదా, నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఇంకా జోరుగా పనిచేస్తారు కదా, జోస్తో పనిచేస్తారు కదా. అసలే కాంగ్రెస్ గెలుస్తుందో గెలవదో అని చెప్పి నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని కూర్చుంటున్నారు మీనాక్షి నటరాజన్ గారు. ఇటువంటి దిక్కుమాలటువంటి పరిస్థితిలా మీకు ఈ కాంట్రవర్సీలు అవసరమా? ఒకటే కుటుంబం నుండి ఇద్దరికి ఎట్లు ఇస్తారు? అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి రాజీనామా చేసి మళ్ళీ తమ్ముడికి పదవిని ఇమ్మని చెప్పండి, రాజగోపాల్ రెడ్డి గారికి ఇమ్మని చెప్పండి పదవిని. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వండి, అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పదవి ఇవ్వండి, లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి పదవి ఇవ్వండి. రెండు పదవులు ఏ ప్రాతిపదికన ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తారో ఇక మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారికి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. నీతి నిజాయితీ అంటే సరిపోదమ్మా, ఇవి కూడా ఆలోచించాలి. ఈక్వాలిటీ ఎట్లనైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవడు లేడో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా గెలిచినోడు ఎవడు లేడు. గెలిచింది ఒకే ఒక్కడు, అది మల్రెడ్డి రంగారెడ్డి. మరి గెలిచినోడికి కూడా మీరు క్యాబినెట్లకు తీసుకోకుంటే మరి ఎవరిని తీసుకుంటారు? ఇంకా ఒకటే కుటుంబానికి సంబంధించి ఇద్దరిని తీసుకుంటారా? తీసుకోండి, రాజగోపాల్ రెడ్డిని పదవిలోకి తీసుకోండి, కానీ అన్నని పదవిని త్యాగం చేయమని చెప్పండి. అన్ననా తమ్ముడా? అన్నకి ఇస్తారా తమ్ముడికి ఇస్తారా? అన్న కొనసాగుతాడా, తమ్ముడు క్యాబినెట్లోకి వస్తాడా? రెండే, కట్టే కొట్టే తెచ్చే, అవి తేల్చుకోండి. లేకపోతే అనవసరంగా మీ కార్యకర్తలు నారాజు అవుతారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న వాళ్ళు నారాజు అవుతారు. నెక్స్ట్ టైం గోవిందా గోవిందా రాసి పెట్టుకోండి.